ఇక అప్డేట్స్ చూద్దాం. ఐబొమ్మ రవి కేసు విచారణను మరింత వేగవంతం చేశారు. రవి ఇచ్చిన సమాచారంతో మరో అనధికారిక వెబ్సైట్ మూవీ రూల్స్ ను ట్రాప్ చేస్తున్నారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. 5వ రోజు పోలీసుల కస్టడీలో ఐబొమ్మ రవి మరికొన్ని విషయాలు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. ఐబొమ్మ రవికి మూవీ రూల్స్ కి మధ్య ఉన్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కమ్యూనికేషన్ ఆధారంగా మూవీ రూల్స్ కు సంబంధించిన సర్వర్లు నిర్వాహకులపై ఫోకస్ పెట్టారు. మరోవైపు ఇవాళ్టితో ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ ముగియడంతో మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ఐబొమ్మకు సంబంధించిన రవి కస్టడీ ఈ రోజు ముగియటంతో ఈ రోజు చాలా విషయాలను కూడా ఆయన దగ్గర నుంచి అడిగి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం, ఐబొమ్మ పని అయిపోయింది, మూవీ రూల్స్ మిగిలే ఉంది అని చెప్పని సోషల్ మీడియాలో వస్తున్న ఆ విషయాల మీద కూడా పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని కొన్ని విషయాల్లో సైమల్టేనియస్ గా అసలు దీన్ని మొదలు పెట్టిందే మూవీ రూల్స్ తర్వాతనే ఐబొమ్మ వచ్చింది. సో అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఐబొమ్మ అనే అతను మూవీ రూల్స్ కు కొన్ని వీడియోస్ అప్లై చేసేవాడు, తర్వాత కొన్ని వీడియోస్ ను హ్యాక్ చేసి తర్వాత హ్యాక్ చేయడం లేకపోతే వేరే వాళ్ళ ద్వారా తీసుకొచ్చి ఆ కొత్త మూవీస్ ని ఆ మూవీ రూల్స్ కి ఇవ్వడమో జరిగేదని చెప్పి తెలుస్తా ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తానే ఒక వెబ్సైట్ పెట్టి మూవీ రూల్స్ వాళ్ళ సహకారంతో కొన్ని సర్వర్లు కొని ఆ సర్వర్ల ద్వారా ఈ రకంగా సొంతగానే ఒక ఐబొమ్మ నడిపించాడని చెప్పిస్తున్న ఆ కొంత సమాచారమే కాకుండా దీంట్లో మనం గమనిస్తే ఈ ఐబొమ్మకు సంబంధించిన వ్యవహారంలో వీడియోలు చూస్తున్నప్పుడు ఈ వీడియోలు ఏమైతే ఉన్నాయో క్లిక్ చేయగానే అవి గేమింగ్ యాప్ కి వెళ్ళిపోవడం అనేది, తర్వాత గేమింగ్ యాప్ కు సంబంధించిన వాళ్ళు డబ్బులు ఇస్తున్న నేపథ్యంలో కూడా ఇటు మూవీ రూల్స్ కు అలాగనే ఐబొమ్మకు కూడా ఎవరైతే ఈ గేమింగ్ యాప్ కు సంబంధించిన మనీ పే చేస్తున్నారో వాళ్ళు కాకుండా ఈ ఐబొమ్మకు కావచ్చు మూవీ రూల్స్ కావచ్చు కొంత సారీభూతం ఉంది. ఎందుకంటే అసలు దీని యొక్క అంటే ఈ స్ట్రీమింగ్ మొదలుపెట్టిందే మొత్తం మూవీ రూల్స్. దాని తర్వాత ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇదే కేటగిరీలో ఇదే కోవలో వాళ్ళు దీనికి సంబంధించిన పైరేటెడ్ మొదలు పెట్టారు కాబట్టి ఈ పైరేటెడ్ సాఫ్ట్వేర్ సంబంధించిన వ్యవహారంలో మూవీ రూల్స్ తర్వాత ఐబొమ్మ వచ్చింది కాబట్టి ఇద్దరికి సారీపుతుంది. ఆ దిశగా ఎంక్వైరీ చేసినప్పుడు కొన్ని కీలకమైన సమాచారం వచ్చినట్టు మనకు సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయి, తర్వాత వీళ్ళ మధ్యలో ఉన్నాయని చెప్పని ఎవరైతే మూవీ రూల్స్ కు గేమింగ్ యాప్ ఇస్తున్నారో అదే రకంగా మన ఐబొమ్మకు కూడా ఈ గేమింగ్ కు సంబంధించిన వ్యక్తులు డబ్బులు ఇచ్చారని, అంటే ఇద్దరికి కూడా కొంతమంది కొంతమంది అంటే ఈ గేమింగ్ యాప్ సంబంధించిన వాళ్ళు డబ్బులు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు. తర్వాత ఐబొమ్మ అందులో టెక్నికల్ గా అంత పవర్ లేదు. తర్వాత కాకపోతే దీంట్లో సర్వర్ల మూవీ రూల్స్ వాళ్ళు సహాయం చేశారన్న నేపథ్యమే కాకుండా ఓవరాల్ గా చూస్తే ఈ ఐబొమ్మకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా చాలా మంది ఇది ఓన్లీ ఒక గేమ్ ఆడే బొమ్మ, కానీ ఈ బొమ్మ నడుస్తున్న వ్యక్తులు ఎవరు అన్న దాని మీద ఇప్పటికే పోలీసులు కొన్ని కీలకమైన సమాచారం సేకరించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ 5 రోజులతో పాటు కొంత సమాచారం ఈ రోజు ప్రధానంగా గమనిస్తే ఈ విషయం కూడా బయటపడింది. ఇదే కాకుండా ఈ రోజు సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలు ఎదురుగా పెట్టి అడిగితే నాకు తెలీదు ఏమో అని చెప్పేసి అన్న సమాధానాలు వచ్చాయి. కాబట్టి మళ్ళీ కస్టడీ విచారిస్తే ప్రధానంగా ఐబొమ్మకు మూవీ రూల్స్ కు ఉన్న సంబంధాలపైన కాకుండా ఈ బొమ్మలాగా రవిని ముందు పెట్టి ఆడిస్తున్న ఎవరైతే సోకాలు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా వాళ్ళని నిలుస్తారు. చూడాలి మరి నెక్స్ట్ మళ్ళీ విచారణకు లేదని దాని మీద కోర్టు మన మీద ఆధారపడి ఉంది. రైట్, థ్యాంక్ యూ అన్నారెడ్డి. హైదరాబాద్ శరత్ నగర్ లోని ఈఎస్ఐ హాస్పిటల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ బిల్డింగ్ రెనోవేషన్ చేస్తుండగా సెంట్రింగ్ కూలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 3 కార్మికులు చనిపోయారు. గమనించిన తోటి కార్మికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్లాబ్ పెచ్చులు ఊడి మీద పట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా హైదరాబాద్ రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనలో దాదాపుగా 3 చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనకి సంబంధించి ఎమర్జెన్సీ వార్డుకి సంబంధించి రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. ఈ వర్క్కి సంబంధించి ఆ కార్మికులు అక్కడ వర్క్ చేస్తున్న సమయంలో ఈ 3తో పాటు కూడా కొంతమంది ఉన్నారు. వీరందరి మీద పెచ్చులు పడటంతో కొంతమంది హుటాహుటిన బయటికి పరుగులు తీయడం జరిగింది. దానికి సంబంధించి 3 మాత్రం అక్కడే ఉండటంతో సెంట్రింగ్ కూలిపోయి పడటంతో అక్కడ పెద్ద పెచ్చులు వాళ్ళ మీద పడటంతో గాలి కూడా ఆడిన నేపథ్యంలో వాళ్ళు
అక్కడికక్కడే మరణించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకటిన ఎమర్జెన్సీ వార్డు తరలించి వాళ్ళకి చికిత్స చేశారు. చికిత్స చేసినా కానీ అప్పటికే వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమందికి అయితే ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళటంతో పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కేసు కూడా నమోదు చేశారు. వీళ్ళకి సంబంధించి బాడీలకి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చేస్తున్నారు. మెయిన్గా చూసుకున్నట్లయితే వీళ్ళ వెలికితీతలో ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది కూడా పాల్గొని వీళ్ళని వెలికి తీసే ప్రయత్నం కూడా చేశారు. వీళ్ళకి స్థానికులకి సమాచారం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకుని కొంత ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్లో వర్క్ నడుస్తుందో ఆ వర్క్ నాణ్యత లోపం వల్లే ఈ సంఘటన జరిగిందని కూడా స్థానికులు కొంత ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్లో అయితే పర్యటించారు. ఈ నేపథ్యంలో భాగంగా 103 కోట్ల రూపాయలతో అయితే వివిధ అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమైక్య సౌజన్యంతో నడుపుతుండనైతే ఆర్టీసీ బస్సును సీఎం జెండా ఊపి ప్రారంభించారు. కొడంగల్ మార్కెట్ యార్డులోని హెచ్కేఎం బ్రేక్ఫాస్ట్ కిచెన్ షెడ్ నైతే సందర్శించారు. మిడ్ డే మీల్స్ కి అయితే కిచెన్ భవన్ అయితే సీఎం భూమి పూజ చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా నల్గొండ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? వర్ష తెలంగాణ వ్యాప్తంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లా కొడంగల్లోని తన సొంత నియోజకవర్గంలో కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముందస్తుగానే అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 103 కోట్లకు సంబంధించిన సంక్షేమ పథకాలను కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా మహిళలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి నూతన ప్రభుత్వం అనేక మహిళా సంఘాల పేరుతోటి ఆర్టీసీ బస్సులను కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ బస్సులకు సంబంధించిన సంక్షేమ నిధుల నుంచి కూడా పూర్తిగా మహిళా సంఘాలకైతే బస్సులు కూడా రిలీజ్ చేస్తూ ఆ సంబంధించినటువంటి బస్సు ప్రారంభోత్సవాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపడం జరిగింది. దాంతో పాటు మహిళా సంఘాలను బలోపేతం చేయడం కొరకు అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా సంబంధించినటువంటి కుటీర పరిశ్రమలు కాకుండా చిన్న చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన మహిళా సంక్షేమం సంఘాలకు సంబంధించిన వాటికి కూడా కొన్ని స్కీములు కూడా రిలీజ్ చేసి దాంతో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి కిచెన్ సంబంధించినటువంటి అనేక చిన్న స్కీములను కూడా భాగంగా ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తం కొడంగల్లో జరిగినటువంటి 103 కోట్లకు సంబంధించిన సంక్షేమ పథకాలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు అమల్లో భాగంగానే ఇదంతా జరుగుతుందనేది కూడా పదే పదే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తన నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ప్రజలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఈ రోజు ఈ విషయాలని ప్రారంభించుకోవడం ఈ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతోషంగా ఉందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే పదే అంటే విద్య కూడా చేయడం జరిగింది. ఇది తెలంగాణ అభివృద్ధి అంటే మోడల్ గా కాదు, ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి పాలన అనేది అంటూ కూడా సంక్షేమ పథకాల గురించి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనంగా చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ఈ రోజు 103 కోట్లతోటి అనేక సంక్షేమాలు పథకాలను అమలు చేస్తూ ముందస్తుగానే ప్రజల మధ్య కూడా చేరువైనటువంటి పరిస్థితి అంటూ చెప్పుకోవచ్చు. వర్ష, ఇది తెలంగాణలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొద్ది కాలంగా సంక్షేమ పథకాలే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లోని నిరుద్దంగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఈ రోజు సంక్షేమ పథకాలు పెట్టడం పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గ ప్రజలు కూడా హర్ష వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన నిదర్శనంగా జరిగినటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంక్షేమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటి కూడా ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నటువంటి ఇది తెలంగాణలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. మావోయిస్టుల కీలక ప్రకటన వెలువడింది. కూంబింగ్ ఆపితే ఆయుధ విరమణకు సిద్ధంగా ఉన్నట్లు మావోయిస్టు పార్టీ లేఖ ద్వారా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ పంపారు. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణ తేదీని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. బస్వరాజు ఎన్కౌంటర్ అనంతరం పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించిన సీసీఎం జోనల్ కమిటీలకు సూచనలు పంపినట్లుగా మావోయిస్టులు పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దండకారణ్యాల్లో ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలు మోహరించి మావోయిస్టులను దిగ్బంధించిన పరిస్థితులు ఉన్నాయి. 2026 మార్చి 31 వరకు కేంద్ర హోంశాఖ ఒక డెడ్ లైన్ మావోయిస్టు పార్టీకి విధించింది. ఆయుధాలతో సహా సరెండర్ కావాలని సరెండర్ పాలసీని కూడా ప్రవేశపెట్టారు.
ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల యుద్ధ కేంద్ర కమిటీకి చెందిన 20 నేతలతో పాటు వందలాది మంది మావోయిస్టులు ఆయుధాలతో దొరికిపోయారు. అప్పటి నుంచి కూడా మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి, ప్రమాదం ఏర్పడింది. అయితే ఇప్పటికే చర్చల పేరుతో గతంలో శాంతి చర్చలు జరపాలని మావోయిస్టు పార్టీ ఆ కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయితే చర్చలు జరిపే ప్రసక్తి లేదని, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవటమే మావోయిస్టు పార్టీ సభ్యులకు ఏకైక మార్గం అని కేంద్ర హోంశాఖ స్పష్టంగా పదే చెప్పింది. ఈ నేపథ్యంలోనే వరుసగా జరుగుతున్న కగార్ ఆపరేషన్ ఘటనలో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేంద్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఇటీవల జరిగిన పలు ఎన్కౌంటర్లలో ప్రాణాలు విడిచారు. దీంట్లో భాగంగానే మావోయిస్టు కేంద్ర కమిటీ తాజాగా ఒక లేఖ విడుదల చేసింది. అటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులకు లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో స్పష్టంగా మావోయిస్టు కేంద్ర కమిటీ పేర్కొన్న విషయం, డిసెంబర్ 15 వరకు ఆ ప్రభుత్వాలు స్పందించి కగారు ఆపరేషన్ దండకారణ్యాల్లో కాల్పులను విరమించాలని, తాము కూడా దానికి ప్రభుత్వాలు స్పందిస్తే మార్చి 31 వరకు కూడా తాము ఆయుధాలు వదిలేస్తామని లేఖలో స్పష్టం చేశారు. అనంత్ పేరుతో విడుదలైన ఈ లేఖ వెనుక ఆంతర్యం ఏమిటి అని ఒక అంశంపై పోలీస్ నిఘా వర్గాలు ఇప్పటికే అన్వేషణ ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు గడువు విధించిన నేపథ్యంలోనే ఇన్ని నెలలు ఆగి ఇప్పుడు కేంద్ర కమిటీ పేరుతో, అనంత్ పేరుతో ఒక లేఖ విడుదల కావడం, అది కూడా ప్రభుత్వాలకే మావోయిస్టు పార్టీ డెడ్ లైన్ విధించడం అనే అంశంపై కూడా నిఘా వర్గాలు నిశ్చితంగా అన్వేషణ ప్రారంభించి, ఏది ఏమైనా మావోయిస్టు వర్సెస్ పోలీస్ భద్రతా బలగాల మధ్య గత కొద్ది రోజులు జరుగుతున్న హోరాహోరీ కాల్పుల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఒక మెట్టు కిందికి దిగి వచ్చిందని కూడా చెప్పాలి. ఈ నేపథ్యంలోనే లేఖ విడుదల చేసిందనే ఒక అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. డిసెంబర్ 15 వరకు ప్రభుత్వాలు స్పందించి సహకరించాలని, లేని పక్షంలో తాము దాడులు తీవ్రతరం చేస్తామని ఇండైరెక్ట్ గా ఆ లేఖలో మావోయిస్ట్ నేతలు హెచ్చరిక చేశారు. ఇప్పటికే జోనల్ స్థాయి నాయకులకు సమాచారం ఇచ్చామని కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితుంది. ఏదేమైనా మావోయిస్టులు చేసిన లేఖ మాత్రం పార్టీలో కానీ మావోయిస్ట్ సభ్యులు కూడా పలకలు నిలుపొందని చెప్పవచ్చు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. నిరంజన్ రెడ్డి తన తండ్రి వయసు వారని, ముఖ్యంగా ఇన్నాళ్లు తాను ఏమీ అనలేదన్నారు. కానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనను ఉద్దేశించి పుచ్చు వంకాయగా సచ్చు వంకాయ అని నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారట అని ఆరోపించారు. ఇన్నాళ్లు ఆయన వయసుకు గౌరవించారని, ఇంకోసారి తనపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేచిపోతుందని ఘాటుగా హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా వరంగల్ రిపోర్టర్ రవీంద్ర అందజేస్తారు. చెప్పండి రవీందర్, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే నిరంజన్ రెడ్డి అనేది కల్వకుంట్ల కవిత పైన ఆరోపణలు చేయడం జరిగింది. మొత్తానికి అయితే జిల్లా పర్యటనలో తెలంగాణ జాగృతి తర్వాత అధ్యక్షురాలుగా తన జిల్లాల పర్యటనలో పోయి అక్కడ ఉన్నటువంటి జాగృతి కళాకారులను కావచ్చు, తర్వాత జాగృతి విమలను, తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఏదైతే ఉందో 2 రోజుల పర్యటన పెట్టుకొని అక్కడైతే అందరినీ ప్రతి జిల్లాకు వెళ్లి సందర్శించడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో హరీష్ రావు పైన, తర్వాత కేటీఆర్ నోటీసులు ఇవ్వడం, కేటీఆర్ ఏదైతే జైలుకు వెళ్లే పరిస్థితి ఆసన్నమై ఉంటుందనేటువంటి కామెంట్లు, ఈ పాపము ఉద్యోగ ఎన్నికల తర్వాత ఈ పాపం ఊరికేనే పోదు అనేటువంటి కామెంట్లు అనేక చోట్ల కవిత చేయడం జరుగుతుంది. అవన్నీ భాగంగానే నిరంజన్ రెడ్డి ఆరోపణలన్నీ ఆ పైన చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ పైన బురద జరుగుతున్నారు. మీరు బయటికి పోయిన వ్యక్తులుగా బయటనే వెళ్ళాలి తప్ప ఇక్కడ పెట్టదు. మేము ఎంతో తెలంగాణకు అభివృద్ధి చేసినాం, నీళ్లు తెచ్చినాం, కాలువలు కట్టినాం, ప్రాజెక్టులు కట్టినాం. అన్ని అంశాలలో కేసీఆర్ ప్రభుత్వం ముందుండి చేసిందనేటువంటి ఈమెను ఎత్తి చూపుతూ ఈమె పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అందుకు ఆమె రియాక్ట్ అయ్యి, ఇది తప్పుడు అరెస్టు, పెద్ద వయసులో ఉన్నారని గౌరవిస్తున్నా, నీ వయసుకు మర్యాద ఇస్తున్నా, కానీ నీ వ్యక్తిత్వం చూస్తే, నీ మాటలను చూస్తే చాలా చండాలంగా ఉన్నాయనేటువంటి భావన ఆవేదన వ్యక్తపరిచింది. నేను అనుకుంటే కనుక నిన్ను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టగలుగుతున్నటువంటి ఆ భావన ఆవేశం వచ్చే విధంగానైతే ఆ రోజు ఆమె ప్రకటించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోపుష్టి కోవట్లందరినీ కూడా బయటకు పంపే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ పరిచయం ఏమిటో నువ్వు మంత్రివర్గంలో చేసి ఉన్నప్పటికీ కూడా అదంతా శూన్యమే. నువ్వు చేసింది ఏమి లేదు. ఈ తెలంగాణ గవర్నమెంట్ లో నువ్వు
నీ సొంత లాభాల తప్ప ప్రభుత్వం ప్రజలకు చేసినట్టు ఏం లేదంటూనే ఆమె ఎండగట్టి నేను మర్యాద మాట్లాడితే బాగుంటుంది, మర్యాదగా ఉంటే బాగుంటుంది అనేది పరోక్షంగా హెచ్చరించింది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.